మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. డిసెంబర్ నెల 16వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు. ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం, శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు. ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది. కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. అబ్రహాము తన జీవితకాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సొదొమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా? పెనూయేలు దగ్గర రాత్రంతా యాకోబు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా? మన ప్రభువు గెత్సెమనేకి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ పెందలకడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా. తన ఇష్ట ప్రకారం ప్రార్థనా వీరుడిని అవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాస అంతా వ్యర్థమే. ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరిచి వానలు కురిపించిన ఏలియా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే. క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి. ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి. హతసాక్షులు మొదలైన వాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటికి తెలియవు. అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసిన వారే. కృపా సింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనారు. ప్రార్థన కోసం ప్రార్థించాలి. మన ప్రార్థనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క బలము, మా పితరులు ప్రార్థన చేసి ఏ విధంగా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో తెలియజేస్తూ వచ్చావయ్యా. అవును తండ్రి, మా పితరుడు అబ్రహాము, యాకోబు తండ్రి వారి యొక్క ప్రార్థనా శక్తిని, ఏలియా యొక్క ప్రార్థనా శక్తిని, యేసయ్య నీ ప్రార్థనా శక్తిని మేము చూస్తూ వచ్చాం ప్రభువా. అవును తండ్రి, మేము ప్రార్థన అలవాటుగా చేసుకోవాలి, తరచుగా ప్రార్థన చేసేవారు ఉండాలని తెలియజేసినందుకు వందనాలయ్యా. అలాగునో ప్రభువా, ప్రార్థించడం కోసం ప్రార్థించాలని చెప్పేసి ప్రభువా మాకు నేర్పించు తండ్రి. అలాగే ఎడారిలో సెలయేర్లు ఉంచిన ప్రతి ఒక్కళ్ళు ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువా ప్రార్థనా యోధులు అవ్వాలి ప్రభువా, ప్రార్థనా వీరులు అవ్వాలి ప్రభువా. సమాజం కోసం ప్రార్థించాలి, అధికారుల కోసం ప్రార్థించాలి, అందరి కోసం ప్రార్థించేవారిగా నీ బిడ్డలను తీర్చిదిద్దమని వేడుకొంచున్నాం ప్రభా. నీ బిడ్డలకు అలాంటి ప్రార్థనా శక్తిని, ప్రార్థన బలాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకంతేకాకుండా తండ్రి దేవ, ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా శారీరకమైన రుగ్మతలతో బాధపడుతున్నారో ప్రభా, యేసుక్రీస్తు నామంలో ఈ సమయంలో ఆ రుగ్మతల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి అయ్యా. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారికి ఈ సమయంలోని గొప్ప స్వస్థత, గొప్ప విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకంతేకాకుండా తండ్రి ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారో, మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు, నిజమైన సంతోషం లేకుండా బాధపడుతున్నారో ప్రభా, నీ శాంతిని వారికి దయచేసి యేసుక్రీస్తు నామంలో గొప్ప శాంతి, సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏకీభవించిన నీ బిడ్డల్ని గొప్ప శాంతితో, గొప్ప సమాధానంతో నింపమని వేడుకొంచు. మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.